చిత్తూరు జిల్లాలో వైసీపీ అధ్యక్షులు జగన్ పుట్టినరోజు వేడుకలను వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పుంజుకుంటుంది అని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వైసీపీపై చేస్తున్న దాడులను ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ జిల్లా నాయకులు మంజునాథ్ రెడ్డి తెలిపారు. ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారంటున్న వైసీపీ నాయకులతో మా చిత్తూరు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. సో దానిలో భాగంగా ఇప్పుడు మనము పల్మనేరు నియోజకవర్గంలో ఉన్నాం. మరి ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఏ విధంగా చేసుకుంటున్నారు, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా నడిపించబోతున్నారని చెప్పేసి వాళ్ళ మాటలు తెలుసుకున్నాం. అన్న నమస్తే అన్న. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టిన సందర్భంగా ఈ చిత్తూరు జిల్లా మొత్తం మీరు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, రాబోయే రోజుల్లో ఆ లోకల్ పార్టీకి సంబంధించి కావచ్చు అనేక విధాలుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోన ఈరోజు ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి కుటుంబానికి చేతిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈరోజు గ్రామాన ఈరోజు హెడ్ క్వార్టరే కాదు, ఈరోజు అంతా కూడా ప్రతి గ్రామంలోన కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బర్త్డేని ప్రజలందరూ కూడా కలిసి ఘనంగా నిర్వహించేటువంటి సందర్భం ఈరోజు జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ కానీ, ఆయన పరిపాలన చేసినటువంటి విధానం కానీ ప్రజలకి ఎంతైనా అవసరం ఉంది. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా ఇదే ఉత్సాహంతో మా పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయడానికి, మరింత కృషి చేయడానికి ఈ బర్త్డే నుంచి కూడా మరింత ఉత్సాహంతో ముందుకెళ్తారని మేము భావిస్తాం. అదేవిధంగా మెడికల్ కాలేజీ సంబంధించి ప్రైవేటీకరణ చేశారు కదా, దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వచ్చేసి కోటి సంతకాల కార్యక్రమం కూడా చేపట్టింది. సో దాని మార్పు ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజు? ఇది విద్యా వ్యవస్థకి రాజశేఖర రెడ్డి గారు పెద్దపీట వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మరింత పెద్దపీట వేసి, మరి 4 టర్ములు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీ, అది కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి దానికి నిధులు వెచ్చించి 5 కాలేజీలు ఓపెన్ చేశారు. మిగిలిన కాలేజీలు కూడా వివిధ దశల్లో ప్రారంభానికి నోచుకునే విధంగా ఉన్నాయి. నిజంగా ఇది పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తుని, ఎంతోమంది పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనుకునేటువంటి విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని కలలు కనినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. చూస్తే అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తేడా అంటే ప్రజల్లో ఎక్కువ తిరుగుతుంటారు కదా, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? ఇప్పుడు మాది చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగారం మండలము. ఇక్కడ అన్ని ఏమన్నా అంటే ముందు గవర్నమెంట్కి కాంప్రమైజ్ ఏం చేస్తూ ఉన్నారు అంటే, ముందు వచ్చిన నవరత్నాలకి బాగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి అయితే ఏమి స్పందన లేదు. మేము తిరుగుతున్నాం, జనాల్లో తిరుగుతున్నది బట్టి చూస్తూ ఉంటే అలా ఉంది. చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కావచ్చు, లీడర్స్ పైన కావచ్చు, కొన్ని చోట్ల అయితే కేసులు కట్టాలని చెప్పి తెలిసింది. సో దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇది అరాచక పాలనలో భాగమైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రతి దానికి ఎవరు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకంతా కూడా ఏదో కేసు పెట్టి, అక్రమ కేసులు పెట్టి ఇస్తా ఉన్నారు. ఓకే, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ తరపున నిలబడే సర్పంచులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అందరూ నిలబడే ప్రతి ఒక్క సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపల్ చైర్పర్సన్లు కావచ్చు, అందరికీ కూడా ధైర్యంగా మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిలబడిన ప్రతి ఒక్కరూ దాన్ని గెలవాలని, పోరాడి గెలవాలని, ప్రజాక్షేత్రంలో గెలవాలని అనుకుంటున్నాం. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా నాయకులు మారడం జరిగింది. సో ఏదైతే రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని చోట్ల గెలిచి ఆయన గిఫ్ట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి కొన్ని అరాచక పాలన కూడా మేము తగ్గిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ మాటలో చెప్పడం జరిగింది. ఏదేమైనా కానీ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్తామని కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం, అంబాజీపేట, ఐనవిల్లి, మామిడికుదురు మండలాల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ కటింగులు, స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, పౌష్టికాహారం పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యురాలు పాములు రాజేశ్వరీదేవి, ఉమ్మడి గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా పండుగ దినం. ఎందుచేతనంటే గౌరవమాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభ సందర్భముగా యావత్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నవి. ఏ విధంగా మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎంతో మంది యువకులు, అలాగనే ఎంతో మంది పేదలు వైద్యం చేయించుకోవడానికి, ఎంతో మంది పేదలు కంటి చూపు చూపించుకోవడానికి, అలాగనే యువకులు మాకు జగనన్న గారికి మేము రక్తదానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు రావడం జరిగింది. మరి ఈ రోజు అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుల యొక్క గృహం వద్దన అతని సారథ్యం, అతని నిర్వహణలో ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉయ్యెత్తున గ్రామాలలో ఉన్నటువంటి, జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి రావడం జరిగింది. వైఎస్ఆర్ అభిమానులు, జగనన్న అభిమానులు అందరూ కూడా ఈ రోజు ప్రతి వాడవాడలోనూ చాలా చక్కడైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో సంక్షేమం చేసినటువంటి నాయకుడైన మహా పురుషులాగా, పెద్ద మహోన్నతుడి వ్యక్తిలాగా చాలా మంది పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సంక్షేమం అందించినటువంటి నాయకుడు, అభివృద్ధి పదంలో నడిపించినటువంటి నాయకుడు. అలాంటి నాయకుడికి ఇవాళ ఘనమైనటువంటి జన్మదిన వేడుకలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ గన్నవరంలో ఉన్నటువంటి 68 గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఏ గ్రామాల వాడలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇలా చాలా ఆనందదాయకంగా ఉన్నది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.